నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే జగన్ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ మాస్క్ అడిగిన పాపానికి ఎస్సీ డాక్టర్ సుధాకర్ ను అవమానించి హింసించి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారని ఆరోపించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే వైసీపీ ఓడిపోవాలని అన్నారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని భూస్థాపితం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని, పన్నుల రూపంలో ప్రజల నుండి డబ్బు దండుకున్నారని, ప్రధాని మోదీ ఆశయం తన అనుభవం, పవన్ కళ్యాణ్ శక్తి కూడదీసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని అన్నారు. పాయకరావుపేటకు వస్తే జన సముద్రం, ఎటు చూసినా జనాలే. ఈ పాయకరావుపేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయవునా కాదా అని మిమ్మల్ని కోరుతున్నా. ఒక పక్క నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి 27 దళిత కార్యక్రమాల్ని, పథకాల్ని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు? ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఒక మంచి డాక్టర్ని ఏమడిగాడు? మాస్క్ అడిగాడు, అవునా కాదా? మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు? అవమానించి, హింసించి, వేధించి చనిపోయేట్టుగా చేస్తే అనిత గారు వీలినంత వరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ వీలుగానే పరిస్థితి. సుధాకర్ రావు, డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? అనితని, రమేష్ని గెలిపించాలి, వైసీపీని ఓడించాలి. అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి. అందరికంటే ఇక్కడుండే తమ్ముళ్ళు అడుగుతున్న, అందరూ బాధల్లో ఉన్నారే తమ్ముళ్ళు. ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు? ఎవరికైనా లాభం జరిగిందా 5 ఏళ్లలోనే మిమ్మల్ని అడుగుతున్నా? మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా? ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా? ఏం పరిపాలనయా? చెత్త పరిపాలన ఇది. చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి. నాకు ఒక విజన్ ఉంది. నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ప్రజలంటే అభిమానం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన. మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు.
అధికార గర్భం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రైతుల పాస్ పుస్తకాలు, సరిహద్దురాళ్లపై కూడా జగన్ బొమ్మలు వేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆశయం కోసం వచ్చిన తనకు ఓటమి బాధ ఎలా ఉంటుందో తెలుసని, 2 చోట్ల ఓడిపోయినా తట్టుకుని ముందుకెళ్తున్నానని అన్నారు. ప్రజలు మోసం చేస్తారని, తానేమి వెనక్కి తగ్గలేదని, రాష్ట్రం ప్రజల కోసం మళ్లీ జనం మధ్యకు వచ్చానని అన్నారు. ప్రజల కోసం పనిచేసే కూలీనని, అధికారం ఇస్తే సంతోషంగా పనిచేస్తానని, ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 5వ తేదీలోపు జీతాలిస్తామని, వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని, ప్రతిభ ఉన్న వారికి ప్రోత్సహించేలా పథకాలకు రూపకల్పన చేస్తామని హామీ ఇచ్చారు. కీలకమైన దశకొచ్చాం. సరిగ్గా ఇదే సమయానికి ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి. వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది. ఈ సమయానికి 5 సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం. మనం ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు వెళ్తుంది. దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాం. దానికంటే ముందు 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు, పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఈ మధ్యన కూడా పెట్టారు. కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు. ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ప్లే కార్డు ఇచ్చారు. ఆ ప్లే కార్డు దీని అర్థం మోకాళ్ళ మీద కూర్చోంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిదని మీకు చెప్తున్నానమ్మా. 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యం అయితే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా. ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప. ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసుక ఎలా దోపిడీ చేశారో. మన కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవాని పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి, అతను సీఎం కాదు, సారా వ్యాపారి అయిపోయాడు. అతను సారా వ్యాపారి. 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. అన్నీ వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలని నిర్ణయించుకుంటామని మనందరం. నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను, వ్యసనాలకి పాల్గొనని ఎంకరేజ్ చేయను. నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి సిగార్ల మీద ట్యాక్స్, బ్రాండీ మీద ట్యాక్స్ నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికి వస్తుందని నెపోలియన్ చెప్పాడు. నేను కల్తీ మందు కాదు, కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం 10 సంవత్సరాల్లో పాడవలసింది, వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది. అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తానని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని మంత్రి రోజా ఖండించారు. రాష్ట్రంలోని పేదవాళ్లంతా జగన్ పై జరిగిన దాడికి బాధపడుతున్నారని అన్నారు. ఇది చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలని, ప్రజానాయకుడు వైఎస్ జగన్ కి అడుగడుగున ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇలా ఆయనపై దాడికి తెగబడుతున్నారని ఆరోపించారు. తమ నాయకుడిపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రజలు సహించరని, మే 13న ప్రజలు తమ ఓటు ద్వారా సరైన సమాధానం చెబుతారని రోజా అన్నారు. చంద్రబాబే దాడికి పాల్పడ్డారని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో పుత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి మంత్రి రోజా నిరసన తెలియజేశారు. విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ
రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయటం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఈ రోజు కరెంటు ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పటం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశ జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామాలాడి ఇప్పుడు గులకరాయి డ్రామాలకు తెరలేపారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులోని జయహో బీసీ సమావేశంలో ఆయన సీఎం జగన్ పై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ వైసీపీ కొత్త డ్రామాలకు తెరతీసిందంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏదో ఒక డ్రామాకు తెరతీస్తారంటూ సెటైర్లు వేశారు. నిన్న దాడి జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి మరోసారి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి ఘటనలకు రూపకల్పన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ 5 ఏళ్ల అరాచక పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కి తరలించారని ఆరోపించారు. ఇక ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఈ రోజు రాయని అనుమానం ప్రజల్లో ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ కాదు, రాజకీయ పార్టీలలో ప్రజల్లో కూడా అనుమానం ఉంది. నిజం ముందు తేల్చండి. మీ పోలీసులు వేస్తా కదా, మీ డీజీపీ కదా, మీ సీఐడే కదా, తేల్చండి. నిజం అనుకుంటే మేము కూడా అటువంటి దుర్మార్గ శిక్షమని చెప్తాం. అంతే తప్ప డ్రామాలు జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. ప్రతి ఎలక్షన్లలో ఒక్కొక్క డ్రామా ఆడుతా ఉన్నాం. ప్రజల్ని మోసం పెట్టే ప్రజల్ని తప్పులు పెట్టి ఓడించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది అప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నాం. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాం. ఎక్కువ టైం ఇంకా తీసుకోలేదు, ఒకరు పోతా ఉంది. షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు. అంచేత మీ అందరికి చెప్పేది ఉంటే, ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్లో మీ పవిత్రమైన ఓటుని ఆచి తూసి వెయ్యండి. ప్రజాస్వామ్య పరికరాలుగా ఇవాళ ఎంత అవకాశం ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు. ఓటులు ఇడకూడదని ప్రజాస్వామ్య పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని తెలుగుదేశం పార్టీ శీతల కమిటీ సందర్భంగా హృదయపూర్వక అభివృద్ధితో తెలియవచ్చుకుంటా ఉన్నాం. అదే ఇప్పుడు ఆయన మరొక ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీగా తోడు వాడు ఉండాలని ఆలోచన చేసి మరొక రాజకీయ పార్టీని మన అందరికీ సందిగ్ధం చేసి రాష్ట్ర భవిష్యత్తుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసే సందర్భంగా మరొకసారి పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నాం. ఈ రకమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర అభివృద్ధి, మన గ్రామాల అభివృద్ధి, మన రాష్ట్రాల అభివృద్ధి జరగాలంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటే అక్కడ సైకిల్ వేయండి. ఎక్కడ జనసేన గ్లాస్ కూర్చుంటే అక్కడ సైకిల్ గ్లాస్కి వేయండి. ఎక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే అక్కడ కమల గుర్తుకేయండి అని చెప్పడం నా బాధ్యత. ఈ రోజు కూడా
నేను ఉమ్మడి అభ్యర్థిగా ఈ ఆచరణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సందర్భంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం, ప్రేమ, అభిమానంతో సైకిల్ గుర్తు మీద ఓటేయడానికి ఎక్కించమని కోరుకుంటా ఉన్నాను. ఈ పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీని పోటీ చేస్తున్నారు. వారికి కూడా కమలం మీద వేసి నెగ్గించమని హృదయపూర్వకంగా పేరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.